Good morning, viewers. In this class, we discuss about electricity. Welcome to our IVJ channel. First of all, now we discuss in this class. We discuss about current electricity. Okay. So first, what is current electricity? First of all, electricity is classified into current electricity is classified into two types: static electricity. Second one is current electricity. Static electricity అంటే స్టడీ ఆఫ్ చార్జెస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్. ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటాం. ఛార్జెస్ రెస్ట్ పొజిషన్లో ఉంటే వాటి గురించి స్టడీ చేసే పని అయితే ఆ చాప్టర్ ఆ టాపిక్ని దేనికి ఎందుకు వస్తాయంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అవే ఛార్జెస్ మూవ్ అవుతుంటే దాన్ని ఆ స్టడీని ఏమంటాం, ఆ టాపిక్ని ఏమంటాం, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. So here in this video we discuss about current electricity or electric current. Current electricity or electric current. Current, electric current or current electricity. Current electricity or electric current. Now here, see here. First of all, the study of charges which are at rest is called static. The study of charges which are at rest, is called static electricity. The study of charges which are in motion, or is called current electricity. మనకు ఛార్జెస్ టూ టైప్స్ తెలుసు, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సేమ్ ఛార్జెస్ అయితే ప్లస్ ప్లస్ లేకపోతే మైనస్ ఏమవుతాయి, సేమ్ ఛార్జెస్ లైక్ ఛార్జెస్ అంటాము, అవి రిపెల్ అవుతాయి. అదే అన్లైక్ ఛార్జెస్ ప్లస్ మైనస్ లేకపోతే మైనస్ ప్లస్ దగ్గరికి వస్తే అవి ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. సో లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అయితే ఇప్పుడు ఆ ఛార్జెస్ రెస్ట్ పొజిషన్లో ఉంటే, ఎగ్జాంపుల్ ఛార్జెస్ ఎన్ని రకాలంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కదా. సో పాజిటివ్ ఛార్జ్ అందులో ప్రోటాన్స్ అంటాము, నెగిటివ్ ఛార్జెస్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇక్కడ ఛార్జెస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్, మనం ఆ ఛార్జెడ్ పార్టికల్స్ రెస్ట్లో ఉంటే దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని, దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే పాజిటివ్ కరెంట్ అంటాం. ఇన్ ఏన్షియంట్ డేస్ ఏమంటున్నా అంటే ద సైంటిస్ట్ థాట్ the current is due to the electricity is due to the positively charged particles. ఏన్షియంట్ డేస్లో ఏమనుకున్నానంటే కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ వలన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అని ఓల్డెన్ డేస్లో, చాలా ఏన్షియంట్ డేస్లో అప్పుడు సైంటిస్ట్ ఆ విధంగా అనుకునేవాళ్ళు. సో లేటర్ సెవరల్ ఇయర్స్ ద సైంటిస్ట్ వర్ ఫౌండ్ దట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఆ కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ ఫ్లో వలన ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకున్నారు. సో మనం ఛార్జెస్ ఎట్ రెస్ట్లో ఉంటే ఆ స్టడీని ఏమంటామంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అదే ఛార్జెస్ మోషన్లో ఉన్నప్పుడు వాటి గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ శాస్త్రాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో మనము ఇప్పుడు ఈ చాప్టర్లో దేని గురించి మాట్లాడుతున్నాము, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే డెఫినేషన్ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషను ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇక్కడ యాక్చువల్గా ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్స్ అని, ఎలక్ట్రాన్స్ వలన, ఓకేనా. కరెంట్ అంటే ఫ్లో, కరెంట్ అంటే పాస్ అవడం అని, కరెంట్ అంటే మూవ్ అవడం అని మీనింగ్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అని మీనింగ్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ జస్ట్
ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఎట్ రెస్ట్. ఎలక్ట్రాన్స్ అలా రెస్ట్ పొజిషన్లో ఉండవు. ఎలక్ట్రాన్స్ ఏమవుతుంటే మూవ్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క స్టడీని ఏమంటాం? ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. అయితే ఎలాగంటే రేట్, సో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ చూద్దాం, లేదా ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ చూద్దాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో కరెంట్ ఏ విధంగా జనరల్ టర్మ్ మనం కరెంట్ అంటాము, అదే అనుకున్నాము. సో లేదా ఎలక్ట్రిక్ కరెంట్ అనుకున్నాం, నో ప్రాబ్లం. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఏమైంది? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది మీనింగ్. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం సింపుల్గా చెప్పుకుందాం అంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ న్యూమరేటర్లో రాద్దాము. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై రేట్ అంటే మామూలుగా రేట్ అంటే జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 1/టైం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 1/టైం అంటే ఏమైంది? టైం అయింది. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై టైం, అది దేనికి డెఫినేషన్ అవుతుంది? కరెంట్ డెఫినేషన్ అవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈక్వల్ టు flow of electrons by time. Flow of electrons by time taken is called electric current. So this can be, so electric current can be represented by letter I. Flow of electrons అంటే charged particles ఏ కదా, కాబట్టి Q రాస్తాను. by time taken వచ్చేసి T. So I equal to Q by T. I means current. ఇంకా మన ప్రతిసారి ఎలక్ట్రిక్ కరెంట్ అని చదవము, కరెంట్ అనే రాస్తాము. ఓకే, ఐ మీన్స్ కరెంట్. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి? చార్జ్. ఓకే, నెక్స్ట్ టీ మీన్స్ టైం. సో కరెంట్ డెఫినేషన్ ఏమైనా రాద్దామంటే ఐ ఈక్వల్ టు క్యూ బై టీ, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈక్వల్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై టైం టేకెన్, లేకపోతే ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ వచ్చేసి రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కరెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్. కరెంటు వెక్టర్ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీ అంటే కరెంట్ వెక్టర్ క్వాంటిటీ. సో కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ, కానీ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ యాక్చువల్గా అయితే స్కేలార్ క్వాంటిటీ అనేది స్కేలార్ క్వాంటిటీ, కానీ అది స్కేలార్ క్వాంటిటీ. కానీ కరెంట్ ఎడిపోతుంది అని డైరెక్షన్ చెప్తాం కదా, అంటే కరెంట్ డైరెక్షన్ ఉంది కదా. సో మ్యాగ్నిట్యూడ్ అయితే ఉంది కదా, ఛార్జ్. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ తెలుసు, ఎలక్ట్రాన్స్ ఫ్లో తెలుసు, కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఉండి మరి డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది వెక్టార్ క్వాంటిటీ అవ్వాలి కదా. ఎస్, వెక్టార్ క్వాంటిటీ. సో కరెంట్ ఏమనాలి? వెక్టార్ క్వాంటిటీ అనాలి, ఓకేనా. కానీ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ అవ్వాలి, కానీ వెక్టర్స్ అనేవి అవ్వాలి అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై ఒబే చేయాలి. ఎగ్జాంపుల్ అంటే వెక్టార్ ఎడిషన్, వెక్టార్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇది వెక్టార్ ఎడిషన్లో ఒబే చేయలేకపోతుంది. సో వెక్టార్ ఎడిషన్ కెనాట్ బి ఒబే కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీగా కన్సిడర్ చేశారు. ఈవెన్ దో ద కరెంట్ హ్యాస్ magnitude, electric current has both magnitude and direction, it does not obey the vector law of addition. So it is called a scalar current. Even though current obeys, or electric current obeys, current has both magnitude, current has both magnitude and direction, has both magnitude and direction, it does not obey vector addition, law of vector addition. So electric current does not comes under vector quantity. So electric current is a scalar quantity. This is about now ఇప్పుడు ఏమంటామంటే I equal to Q by T, చార్జ్ బై. ఇక్కడ చార్జ్ అంటే ఏం రాసుకోవాలి? ఎలక్ట్రాన్సే కదా, కాబట్టి E by T కూడా రాయొచ్చు. ఓకే, సో I equal to Q by T అంటే కరెంట్ ఫార్ములా. సరే యూనిట్స్ రాద్దాం.
ఛార్జ్ క్యూకి యూనిట్స్ ఏంటి? ఛార్జ్ యూనిట్స్ కూలం. కూలం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి? సితో రిప్రజెంట్ చేస్తాం. డినామినేటర్ టైంకి వచ్చి యూనిట్స్ ఏంటి? సెకండ్. ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? ఎస్తో రిప్రజెంట్ చేస్తాము. అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కరెంట్కి మరి యూనిట్స్ ఏంటి? యాంపియర్. ఏఎంపిఈఆర్ఈ రాయొచ్చు, లేకపోతే ఏఎంపి రాయొచ్చు, లేకపోతే క్యాపిటల్ ఏ రాయొచ్చు. అంతేగాని ఈ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రాసి ఏఎంపి అని రాయొద్దు, రాంగ్ అవుతుంది. క్యాపిటల్ ఏఎంపి కూడా రాయొద్దు. కంప్లీట్గా స్మాల్ లెటర్స్ రాయండి ఇక్కడ ఇక్కడ, లేదంటే సింగిల్ లెటర్ అయితే క్యాపిటల్ రాయొచ్చు, రాయాలి కూడా. సో దిస్ ఈజ్ అబౌట్. సో మనకి తెలుసు టైం మెజర్ చేయాలంటే వాచ్ తీసుకుంటాము, స్టాప్ క్లాక్. సో అదేవిధంగా ఛార్జ్ కనుక్కోవచ్చు. మరి యాంపేర్ అంటే కరెంటు మెజర్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము అంటే అమ్మీటర్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాము? అమ్మీటర్. సో అమ్మీటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? సర్కిల్లో. ఓకే, ఏ అంటే అమ్మీటర్. సో కరెంట్ క్యాన్ బి మెజర్డ్ బై ammeter. Current can be measured through an ammeter or by ammeter. So this is about I equal to Q by T. Charge. Current is a electric is a scalar quantity. Even though it has a electric current has both magnitude and direction, it does not obey a vector law of addition or law of vector addition. So it comes under a scalar quantity. Units of charge coulomb denoted by C. టైమ్ వచ్చేసి టీ, యూనిట్స్ వచ్చి సెకండ్ ఎస్. అదే కరెంట్కి వచ్చేసి ఆంపేర్. ఏఎంపి అని రాయొచ్చు, ఏఎంపిఆర్ ఏ రాయొచ్చు, క్యాపిటల్ ఏ రాయొచ్చు. అదేవిధంగా మరి కరెంటు దేంతో మెజర్ చేస్తారు అంటే ఆ సర్క్యూట్లో ఏం కనెక్ట్ చేయాలి? అమ్మీటర్ కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ ఎలా డిపెండ్ చేస్తామంటే సర్కిల్లో ఏ పెడితే. దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నౌ కాపీ దిస్ వన్. విల్ కంటిన్యూ దిస్ క్లాస్. Yes, okay, now we go to potential difference. Otherwise, we will continue in the next class. Thank you. Like the video, share the video, and subscribe our IVJ channel. Okay, yes. Yes, copy this one.